గ్రామస్తులు ఏకకంఠంతో మరిడిమాంబ పండగను జూన్ నెలలో 23, 24, 25 ముందు ప్రకటించిన విధంగానే జరగాలని గ్రామ ప్రజలు, మహిళలు, ఆలయ ధర్మకర్తలు, ఆలయ మెంబర్లు ఆందోళనలో తెలియపరిచారు. జీవీఎంసీ 63వ వార్డు చింతల్లోవలో శ్రీ 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 మరిడిమాంబ గ్రామ దేవత పండుగను ఇప్పటివరకు ప్రతి సంవత్సరంలాగే ఎప్పటిలాగే జూన్ నెలలోనే జరపాలని గ్రామ ప్రజలు, మహిళలు, ఆలయ పెద్దలు, ఆలయ ధర్మకర్త తదితరులు ముక్తా కంఠంతో తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సోమవారం ఏకకంఠంతో ఆందోళన జరిపారు. అలా కాకుండా నూతనంగా ఎన్నికైన గ్రామ ప్రెసిడెంట్ నానాజీ ఆగస్టు నెలలో వేడుక జరపాలని తీర్మానించారు. ఆయన తీర్మానాన్ని గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ గ్రామ మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున ఏకకంఠంతో ఆందోళన జరిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త జర్రిపోతుల నరసింహారావు, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా గ్రామదేవతల పండుగలు మే, జూన్ నెలలోనే జరిపిస్తారు. ఆదికాక అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠ జూన్ నెలలోనే ప్రతిష్ఠించడం, అదేవిధంగా పండగను కూడా జరిపించడం గత 14 సంవత్సరముల నుండి ఆనవాయితీగా జరుగుచున్నది. ఆ ఆనవాయితీని మార్చి ఆగస్టులో జరిపిస్తామని కొంతమంది నాయకులు, పెద్దలు 2-3 రోజుల క్రితం తెలియపరచి దండోరా వేశారని, ఆది తెలుసుకుని మహిళలు అందరూ ఈ రోజున ససేమిరా పండగను ప్రతిష్ఠించిన రోజునే జరగాలి అని ఆందోళన చేశారు. వ్యతిరేకులు ఎవరన్నా ఉన్నవారు ఇష్టం వచ్చిన విధంగా మరలాగస్టులో చేసుకోండి, అంతేగాని జూన్ నెలలో పండుగ ఆపి ఆగస్టులో చేస్తే ఒప్పుకోమని ఆందోళనగా తెలిపారు. దయచేసి గ్రామ ప్రజల బాగోగుల సమస్య. పండగను మార్చిన అమ్మవారికి కోపం వస్తుంది. ఊరికి అరిష్టము జరిగితే బాధపడది ప్రజలు, మహిళలు, పిల్లలు. కావున జూన్ నెలలో పండుగ మార్చవద్దు అని తెలియచేశారు. మా ఊరు చింతల్లో నాకు పెళ్ళయి 44 సంవత్సరాలు. మాకు 40 సంవత్సరాల నుండి మా గ్రామానికి గ్రామ దేవత లేదు. జర్రిపోతుల నరసింహరావు దయవల్ల, మాకు ఆ తల్లి దయవల్ల అమ్మ మాకు వచ్చింది. అది ఏంటంటే 6వ నెలలోనూ అమ్మని తెచ్చాం కాబట్టి మాకు 6వ నెలలోని పండగ. చిన్న విషయం, తల్లి గర్భంలోని బిడ్డ బయటకు వచ్చేటప్పుడు మనం ఏ రోజు పుట్టినరోజు చేస్తాం, కేక్ ఏ రోజు కట్ చేస్తాం. ప్రెసిడెంట్ అయ్యాడు, లేకపోతే ఆడవాళ్ళు ఏంటి ప్రెసిడెంట్ ఎవరికచ్చా? ఆడవాళ్ళు అందరూ గెలిపించాం. ఊరికి ఒక ప్రెసిడెంట్ ఉంటే బాగుంటుంది కదా మేము నిలబెట్టించాం. ఇప్పుడు అతను ఏమంటే వ్యతిరేకంగా తిరిగి ఆ 8వ నెలలో పండుగ మేము చేసుకుంటాం అనేది నిన్న దండోరేసి ఎవరికి కూడా మాకు చెప్పలేదు, ఎవరికి మాకు చేయలేదు. 6 నెలల పండగ గురించి ప్రతి ఒక్కరికి తెలుసండి, కానీ 8వ నెలల పండగ గురించి మాత్రం ఎవరికి తెలియదండి. వాళ్ళంతా వాళ్ళే కమిటీ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మాకు దండోరా వేసారు నిన్న తప్పించి. అది పండగ మేము చాలా రోజులు అయింది చాటుకొని 6వ నెలల పండగ చేస్తాం. మీకు ముందు మీటింగ్ పెట్టి చెప్పారా? ఏ మీటింగ్ పెట్టలేదండి, ఎవరికి తెలియదండి. నిన్న సడన్ గా వచ్చి 8వ నెలల పండగ అని చెప్పారు. ఏ ఊరి ప్రెసిడెంట్ మీరు ఎన్నుకున్నారా? గెలిచారా? మరి పూజా కమిటీ వారు ఏంటి నిర్ణయించారు? 6వ నెలలో నిర్ణయించారండి. వాళ్ళని కూడా మీటింగ్ పిలవడం జరిగింది, వాళ్ళు గొడవ పెట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ కనీసం 200 మంది ఉన్నాము. ఆ 200 మంది 6వ నెలల పండగకి ఆమోదించారు. వాళ్ళు మాత్రం తల్లిని ఊరికి తెచ్చారు. రాత్రి 12 గంటల దాకా మేము వచ్చాము. నానా బాధలు పడైనా మమ్మల్ని ఇక్కడ పెట్టి ఆ తల్లిని ఇక్కడ పెట్టారు. ఆ వేళ వచ్చాము, ఎవరు కూడా ఎందుకు పూనుకోలేదు. ఈ వేళ ఆయన వచ్చి చేస్తున్నారో ఆయన మంచోడు కాదు. మాకు అప్పటి నుంచి 6వ నెలలోనే పండుగ, మాకు 6వ నెలలోనే కావాలి. కాళీనగరం కంటే ముందు ఎక్కడ చేసేవారమ్మా? ముందు సిండియాలో చేసి చేసేవారు. అది కూడా 6వ నెలలోనే. మరి ఇప్పుడు 6 నెలలు చేయకూడదు అంటున్నారు కదా? 6వ నెలలో చేయకూడదని వాళ్ళు అంటున్నారు, కానీ మేము 6వ నెలలోనే చేస్తాం. ఇప్పుడు కొత్తగా 6వ నెల 23, 24, 25 పండుగ చేస్తున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాలు పెట్టి ఎవరికి సొంత నెల కానీ 6వ నెలనే ఎప్పుడు మేము ఇక్కడ పండుగ చేసుకుంటాం. గత 15 సంవత్సరాలు పెట్టి సడన్గా 8వ నెలలోనే అంటే మేము మార్చండి చెయ్యం. మాకు అందరికీ 6వ నెలలోనే ఇష్టం పండుగ చేయడం. 23, 24, 25 ఎవరికి
మీరు నిర్ణయం తీసుకోవచ్చు. మా గ్రామంలో అంటే 63వ వార్డులో చింతల్లో గ్రామంలో ఇటు కాంతినగర్ కానీ ఈ చింతల్లో కానీ మల్లిమామ పండుగ కానీ జరుగుతుంటుంది మనకి. నేటికి అంటే నేను ఊరికి వచ్చి 30 సంవత్సరాల పైన అవుతుంది. ఈ గ్రామాల్లోకి వచ్చి ఎప్పుడు మనం ఏం చేస్తాం, చిన్న కుటుంబంలో కట్టేసి తల్లికి పండుగ చేసేవాళ్ళని గ్రామాల్లో చింతల్లో గ్రామంలో గుడి అనేది కాంతినగర్లో మల్లిమామ గుడి ఉంటుంది. ఈ గుడి కాడికి మన చింతల్లో నుంచి వచ్చి అక్కడ నుంచి మట్టి తెచ్చి ఆ ఊరు పండుగ చేసేవాళ్ళని గతంలో. అలా చేస్తూ చేస్తూ మనకేం చేశారంటే తిరుపతి నరసింహ గారు కొద్ది ఆర్థిక పరిస్థితులు బాగుండి మనం ఏదో చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకొని ఆ తల్లికి ఆయన కలుసుకొని ఏదో ఆ తల్లి ఏదో చూపించడానికి కళ్ళలోకి ఏదో జరుగుతుంది కామన్ కదా అది. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక గుడిలా కట్టి ఆ గుడి విషయంలో ఇంకా ఆయన కోర్టుకి సుమారు ఒక 3-4 సంవత్సరాలు తిరిగారు కోర్టులో. ఆయన మీద ఇంకా ఆల్రెడీ కేసులు ఇంకా ఉంది. అంటే పోర్టల్ ల్యాండ్ అయితే అది కట్టకూడదని చెప్పి ఆపితే దాని మీద కేసుల్లో ఇంకా ఆయన చాలా ఇబ్బందులు పెట్టాడు పాపం. అంటే గ్రామస్తులకి కానీ ఎవరికి కానీ అందులో ఇంటిమేషన్ చేయకుండా పాపం ఆయన ఒక్కరి మీద కేసులు వేశారు. ఆ కేసులకి నిలబడి ఆయన ఒక్కరే చేశారు. చేసిన తర్వాత ఏం చేశారంటే గ్రామంలో తల్లి ఎగ్గరం చేయించి 6వ నెలలో పెట్టారు. ఆయన ఎగ్గరం 6వ నెల పెట్టి ప్రతి నెల ఆ తల్లికి ఏ రోజు మనం ఎగ్గరం పరిష్కారం చేసాం అనేది ఇప్పుడు పుట్టినప్పుడు ఒక్కసారి పుట్టినరోజు చూసుకుంటాం కదా, 2 సార్లు 3 సార్లు పుట్టినరోజు చేసుకోం. అది దేవతలు అంటే పుట్టినరోజు చేసుకోవచ్చు మనిషి కనుక. దేవతలకి మనం చేస్తే ఎలా ఉంటుంది అంటే కీడ్లు కొడుతుంది. అది ఎవరికి కొడుతుంది? బొమ్మ పెట్టిన వాళ్ళు పెడుతుంది, గ్రామానికి కొడుతుంది కీడు అనేది. అంటే ఎవరు ఆ తల్లిలో ఉంటేనే మనం ఉన్నట్టుగా. ఏ దేవుడైనా ప్రభు అయినా అల్లా అయినా ఏదైనా ఒకసారి పండుగ జరుగుతుంది అనేసి మనం అనుకున్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే నేటికి మొన్న లాస్ట్ టైం కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు పోలీసులు ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు ఇచ్చిన పసుపు కుంకులు ఇచ్చారు ఊర్లో. ఆడవాళ్ళందరూ వచ్చి అలా అనుకున్నట్టుగా వచ్చి కొంతమంది పసుపు నీళ్ళు ఇచ్చేసి ఎవరి మట్టుగా వెళ్ళిపోయారు. 2 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి అదే డేట్ని పండుగ చేస్తున్నాం. ఇప్పుడు చేసే డేట్లే 6వ నెల. కరోనా టైంలో ఇచ్చింది అది 6వ నెల. కొంతమంది కావాలనేసి ఆగస్టులో పెట్టుకున్నారు. ఆగస్టులో గుడి ఊరు కదా, ఎవరు వద్దని చెప్పరు కదా. అంటే ఊరంతా బాగుండాలని కోరుకుంటారు, చేసుకుంటే తప్పే ఉందనేసి ఆయన ఎవరు చెప్పినా అలా చేసుకునేవారు. ఈ గుడి కట్టినప్పుడు ఇంకా ఎవరు కూడా ఎటువంటి రూపాయి కలెక్షన్ తీసుకున్నా ఎవరు కాడ ఇతను గుడి కడుతున్నాను, ఈ బొమ్మ పెడుతున్నాను, అది చేస్తున్నాను, కోర్టుకి వెళ్తున్నానని చెప్పేసి ఎవరు కూడా గ్రామంలో ఎవరు కూడా రూపాయి తీసుకురా. పొలిటికల్ లీడర్స్ కాడ కానీ పొలిటికల్ లీడర్స్ ఏమిస్తారనేది మీకు ఇంకా తెలిసిందే కదా. టెంపుల్స్ కానీ ఏమేమి చేస్తే ఎలా ఇస్తామో తెలుసు కదా. ఆయన ఎవరు కూడా కలెక్షన్ చేయకుండా ఆయన ఓన్ డబ్బులతో అన్ని చేసుకున్నారు. చేసుకున్న తర్వాత 14 సంవత్సరాల పండుగ చేస్తున్నారు. వాళ్ళు కలిగిళ్ళు అక్కడ పండుగ చేసుకుంటున్నారు. మనం ఏం చేస్తామంటే 14 సంవత్సరాల నుంచి ఊర్లో ఎలక్షన్స్ లేదు. అది మీకు తెలిసిందే. ఆ రోజు మీరందరూ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆ రోజు వచ్చి ప్రెస్ అంతా వచ్చి ప్రెస్ పోలీసు వాళ్ళు గ్రామస్తులు ఎంతో సపోర్ట్ చేస్తే మనం ఎటువంటి తగులు లేకుండా ఎటువంటి కులభేదాలు లేకుండా అందరూ చెప్పి గ్రామంలో గెలిపించి ఎలక్షన్లో పెట్టాం. ఆ రోజు ఎలక్షన్ పెట్టినప్పటికీ చెప్పాం గ్రామ కమిటీకి గుడికి సంబంధం ఉండదని చెప్పేసి నేను పబ్లిక్లో మా ఊరు గ్రామం మొత్తం అందరితో ఉంటుండగా చెప్పాను. అది రాసాం, బయలులో రాసాం. గ్రామానికి గెలిచిన గ్రామ ప్రెసిడెంట్ గారికి గుడికి సంబంధం ఉండదు, దానికి ధర్మకర్తగా నరసింహరావు ఉండో దానికి ఒక కమిటీ వేస్తాం. అంటే ఎక్కడి నుంచి మాకు వద్దులు ఉంది, చింతల్లో వద్దులు ఉంది. అన్ని వార్డులు అన్ని కులాలు చూసి ఒక 30 మంది కమిటీ వేసాం. ఆ రోజు పెద్ద మీటింగ్ పెడుతుంటే అక్కడ గొడవ అయిపోయింది. గొడవ నేనే లేచిపోయి మేము 6వ నెలలో పండుగ చేస్తాం, మీరు ఏం చేస్తే దిగిపోయాం అందరమే. నేనే లేచిపోయాను ముందు. ఇంకా గొడవలు అవుతుంది, కొట్టుకోలేం కదా. కొట్టుకొని పోలీసులు తిరగాలి. గతంలోనే ఒకసారి ఒక కేసులో తిరిగాం ఊర్లో, అనుమతిచ్చాం. ఇంకా ఆ పరిస్థితులు రాకూడదని చెప్పేసి ఉద్దేశంతో నేనేం చేశానంటే 6వ నెలలో పండుగ చేస్తాం అని చెప్పేసి మొత్తం మా లేడీస్ అందరూ అదే బ్యాచ్ ఆ లేడీస్తో దిగిపోయి కిందకు వస్తాం. అమ్మ ఎవరితో గొడవలేదు, 6వ నెలలో పండుగ చేసుకోమని చెప్పాం. ఇప్పుడు కలెక్షన్ ఊరు మీద కలెక్షన్ చేస్తున్నాం. ఎవరు డిమాండింగ్ వేయలేదు కలెక్షన్స్. ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు ఇస్తారు, మానేస్తారు. ఇప్పుడు కలెక్షన్ అనేది ఏ తేదీలో అనేసి మీరు చేస్తున్నారండి పండుగ? 23, 24, 25 ఆ 3 డేట్లలో పండుగ చేస్తున్నాం. అసలు పండుగ 26 అనమాట, 25 అనమాట, జనవరి 25. ఇప్పుడు ఈ గుడి అనేది నరసింహరావు గారు ఒక్క అతని చేతుల మీదే కట్టారు అంటున్నారు కదా. ఇప్పుడు ఇది గ్రామంలోకి వెళ్ళిందా గుడి, లేదంటే అతను ఆయన ఉన్నసేపు ఆయన ధర్మకర్త గుడికి. అప్పుడు ఏమైనా కమిటీ వేసుకుంటే ఆ కమిటీ అండర్ లో నడుస్తాం. ప్రధాన ఆరోపణ ఏంటంటే వచ్చిన నిధులు కూడా పక్కదారు పట్టిస్తున్నట్టుగా నరసింహరావు గారిపై ప్రధానమైన ఆరోపణ ఉంది. ఏ విధంగా మల్లేశ్వర గారు దొంగ అంటారండి. మల్లేశ్వర దొంగని రుజుపించాలి కదా. మల్లేశ్వర దొంగని రుజుపించాలి కదా. ఇక్కడ అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారు? అప్పుడు ఇచ్చిన ఎవరున్నారు ఇక్కడ?
ఇప్పుడు డబ్బులు పెట్టాడు ఆయన. మన లాస్ట్ టైం అయితే మా పబ్లిక్ మీటింగ్లో అని మీతో అనకూడదు, ఒక లారీ గారికి ఒక 2 లక్షలు ఇచ్చారు. ఎవరు సొంత డబ్బులు వేయలేదా పట్టుకెళ్ళి, ఆయన డబ్బు ఉన్నాడు కూడా తెచ్చుకున్నాడు. అది సంఘంలో లెక్కలు చెప్పలేదు కదా ఎవరికి. దానికి ఎవిడెన్స్ మా పాత ప్రెసిడెంట్ గారే పెంటారా గారు అని చెప్పేసి ఆయన ఉన్నారు, ఆయన చెప్పాడు ఆ రోజు మీటింగ్లో. అలా అనుకోకూడదు కదా. అలాంటిది ఏమంటే ఎవరికి డబ్బు ఉందని చెప్పారనుకోండి, రమ్మని చెప్పండి, మీ ఫెస్టివల్ పెట్టమనండి, నేను వస్తాను ఇక్కడికి. లాస్ట్ టైం జరిగిన ప్రెస్ మీట్ లో కూడా ఈ విధంగా చూసాను, నేను చూసాను. మీ ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, ఆరోపణలు మీరు ఏ విధంగా తిప్పుకోరు? ఆరోపణ అయితే ఈ టెంపుల్ డబ్బులు అయితే ఎవరికి అప్పులు ఇవ్వలేదు. సపోజ్ ఇచ్చామనుకోండి, వాళ్ళ పేర్లు ఏమని చెప్పండి, వాళ్ళు పిలిపిద్దాం, అమ్మ మీకు డబ్బులు ఇచ్చాం, గుడ్ డబ్బులు ఇచ్చామంట, ఆ డబ్బులు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బెదరు, ఈ గ్రామంలో మీ గతంలో కొన్ని అనుమతించాం, ఆ పరిస్థితులు రాకూడదని చెప్పేసి కుల భేదం లేకూడదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా అన్ని కులాలు ఉన్నామండి, ఇక్కడ ఒక కులం లేదు, అన్ని కులాలు. ఈ గ్రామంలో ఎన్ని కులాలు ఉన్నామో, అన్న తమ్ముడు అక్క చెల్లి బావ మేనకోళ్ళు ఆ టైపులో ఉన్నాం అందరం ఇక్కడ. మనకేంటంటే కుల భేదం రాకూడదు. ఇప్పుడు వాళ్ళు ఆగస్టులో చేస్తారన్నారు, చేసుకోమని చెప్పండి, మీ వద్దని చెప్పట్లేదు కదా. మీ వద్ద 6 నెలల్లో చేస్తున్నాం, నరసింహరావు గారి టీం అంతా కలిపి ఆయన మీ సపోర్ట్ చేస్తాం. ఇక్కడ 6 నెలల్లో పండుగ చేస్తాం, మీ ఎవరికి ఇబ్బంది పెట్టాం. మాకు ఇబ్బంది పెడితే మీ ఒప్పుకోము, మీ వద్ద ఎవరికి ఇబ్బంది పెట్టాం. 6 నెలలు చేసుకోండి, 9 నెలలు చేసుకోండి, 10 నెలలు చేసుకోండి. తల్లిగా కదా శాంతి చేస్తాం, మనం తల్లిగా కదా శాంతి చేస్తాం. ఎవరింటికి శాంతి చేయట్లేదు కదా. ఎవరికి మీ పండుగలు వద్దని చెప్పాం. గతం నుంచి 2 సంవత్సరాలు చేసుకుని వస్తున్నాం. ఆగస్టులో వాళ్ళు చేసుకుంటున్నారు, మనం చేసుకుంటాం. ఆ టైపే జరుగుతుంది పండుగ. ఇప్పుడు నాకు డబ్బులు తక్కువ ఉంటుందన్నా, లైట్గా చేసుకుంటాను. డబ్బులు పడిపోయిన వాళ్ళు ఆడిస్ ఎక్కువ చేసుకుంటాం, తప్పే ఉంది, చేసుకోమని చెప్పండి పండుగలు. రానున్న రోజుల్లోని అమ్మవారి పండుగ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? గతం కోసం నేను నెక్స్ట్ ఇయర్కి ఆ టైపు జరగకుండా ఒకే కొలుగు మీద ఇచ్చేలా చేస్తానన్నా. ఈ ఏడాది ఈ విధంగా ఈ ఏడాది పండుగ చేసుకుంటామన్నా. ఇటువంటి ఎవరికి ఇబ్బంది ఏ నెలలో చేస్తున్నారు? నిన్న చూసారు మీరు, నిన్నే చూసారు కదన్నా. నేను ఎంతమంది వచ్చారు లేడీస్ చెప్పండి అన్న, మీరే బెస్ట్ ఉన్నారు కదా. ఈ రోజు లేడీస్ ఎంతమంది ఉన్నారు? మీ ఎవరిని తేలేదు కదా ఇక్కడికి. ఆ ఊరు పండుగ చేసిన ఆ లేడీసే. దండోరా కూడా వేయించారు అన్నట్టుగా మీ దండోరించాం, పండుగని దండోరించాం, పబ్లిక్ దండోరించాం. నరసింహరావు చెప్పారు అన్న దండ కదా, ఏమన్నా దండోరా అన్నాం. అంటే గ్రామ పండుగ అన్నది, ఊరు పండుగ చేస్తే శాంతి జరుగుతుంది, అది మేలు జరుగుతుంది అందరికి. అన్నారు కదా మొత్తం పండగ అంతా జరిపోతున్న నరసింహరావు ఖర్చుతోనే జరుగుతుంది అంటారు. జనాల్లో విరాళాలు తీసుకోలేదా? తీసుకుంటాం, 100-200 తీసుకుంటాం. ఎవరు డిపెండ్ చేయట్లా. అంటే ఎంత డబ్బులు చూస్తామన్నా, సపోజ్ 30,000-40,000 వచ్చింది అనుకోండి, 1,00,000 వచ్చిందన్నా, 2 లక్షలు అవుతుంది పండగకి. 1,00,000 ఎవరు పెట్టుకోవాలి? మల్లేశ్వరరావు పెట్టుకోడు, కృష్ణ పెట్టుకోడు, రవిని పెట్టుకోడు, ఇప్పుడు ఉన్న నాయకులంతా పెట్టుకోండి. డబ్బులు ఎవరు పెట్టుకున్నా నరసింహరావు పెట్టుకోవాలి. ఎవరైనా పెట్టుకుంటారు ఇస్తానంటే ఇస్తాడు, తీసుకుంటాం. ఎవరైనా ఇస్తారో అన్న ఈ పండుగకి ప్రోగ్రామ్ పెడతామంటే వైభవంగా చేయాలి మా కోరిక. అంటే తగులు రాకూడదు, తగులు రాకుండా పండుగలు ఎంత ఘనమని చేసుకోవచ్చన్నా, ఊర్లో తగులు రాకూడదు, అందరూ కలిసిమెలిసి ఉండాలి, కుల భేదం ఉండకూడదు, ఆ కులాల ఫీలింగ్ రాకూడదు. ఈ గుడి జరిపోతున్న నరసింహరావు గారిదా లేకపోతే ఊరిదా? ఊరికే జరిపోతున్న నరసింహ సంబంధం అది. అలా కదా, గుడి తెచ్చింది ఆయన. నీ ముందే చెప్పారు కదా, తెచ్చిందే ముందే అన్న. గుడి కట్టించింది నరసింహరావు గారు అన్న. ఆల్రెడీ నేను ప్రెస్ మీట్ లో చూశారు కదా, గుడి నరసింహరావు కట్టలేదని చెప్పరా, ఆయనే చేశారు. ఆయనకి ఇంకేంటో ధర్మకర్తగా పెడతామన్నా. గుడి ధర్మకర్త ఆయన. కమిటీ అనేది ఆ ఊర్లో మన ఎంతమంది ఉన్నాం, అన్ని కులాల నుంచి ఒక 20 మంది 30 మందినో ఆల్రెడీ కమిటీలో లేడీస్ 10 మంది ఉన్నారన్నా. ఆ గుడి కట్టలేదు, ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నాం. వాళ్ళు మీ చేతి పత్రాలు ఇట్లేదన్నా. 10 మంది 11 మంది ఉన్నారు కమిటీ. ఇక్కడ కమిటీ నిర్ణయం మేరకు జూన్ లోనే చేద్దాం నిర్ణయించుకున్నాం. పండుగ చేస్తాం. నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి మాట అంటే ఎలక్షన్ లో మాట అంటే ఒకే పండుగ చేయిస్తాం. నర్సింగ్ గారు ఒప్పించడం, వాళ్ళకి ఒప్పించడం జరుగుతుంది అన్న. ఇంతటితో ముగిస్తున్నాను. 15 సంవత్సరాలకు ఉన్న చింతలావు గ్రామ దేవత అయిన మరణమామ అమ్మవారి మహోత్సవంలో జరిపల్లి నరసింహరావు గారు, అలాగే ఇక్కడ ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ ఆధ్వర్యంలో నిర్వర్తించబడుతుంటుంది. ఏదేదైనా సరే స్వయంగా ఆయన సొంత నిధులతో చేసేటప్పుడు మా వంతు సహాయ సహకారాలు అందించి ఈ గుడి నిర్మాణ కార్యక్రమం జరిగింది. 6 నెలలే అమ్మవారి పండుగని జరుపబడుతుంది. అలాగే యోగం ఉన్నప్పుడే ఏ పండుగైనా శుభ్రంగా జరుగుతుంది. ఇది 6 నెలల చేయవలసిన బాధ్యత ఎంతైనా ప్రజల మీద, అలాగే ఆలయ ధర్మకర్త మీద, ఇక చేస్తున్న కమిటీ వారి మీద ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 6 నెలల పండుగ చేయాలని నా యొక్క కోరిక. మిత్రులందరికీ నా నమస్కారం. చింతల్లావ మన మరిడిమమ్మ అమ్మవారిని స్థాపించి నేటికి 15 సంవత్సరాల వరకు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి కూడా 6 నెలలనే పండుగ చేస్తున్నాము.
అలాగే కొత్తగా కొంచెం మంది బాడీ ఎక్కారు, వాళ్ళు 8 నెలల్లో చేస్తామనేసి వాళ్ళు డిమాండ్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. నేను గ్రామం అందరి సపోర్టు ఏ రకంగా ఉంటే ఆ రకంగా ముందుకెళ్ళడానికి నేను కొత్తగా గెలిచిన ప్రెసిడెంట్ తోటి కూడా నేను సంప్రదింపులు చేయడం జరిగింది. లేదు నేను 8 నెలల్లో చేస్తాను, నువ్వు అలాగైతే కుదరదన్నారు. గ్రామస్తులందరూ కలిపి 6 నెలల్లోనే చెయ్యాలి, 6 నెలల్లో చేయకపోతే మన ఊరికి కూడా మన గ్రామానికి కూడా అరిష్టం అని చెప్పారు. దానికి కట్టుబడి 6 నెలల పండుగ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే మన మీడియా మిత్రులు ఇప్పుడు అడిగారు, మన ప్రతి ఇంటికి డొనేషన్ అనేసి. ప్రతి ఒక్కరు డొనేషన్ ఇస్తున్నారంటే వాళ్ళందరినీ ఈ పండుగలో కలుపుకొని వెళ్దాం అనేసి అనే తప్పనతో వెళ్తానో తప్ప కానీ ఆ డొనేషన్ రూపంగా కూడా నేనేమీ ఆశించటం లేదు. భగవంతుడు నాకు ఇచ్చింది నాకు చాలు. అందు గురించి ఈ ప్రజలందరూ కోరిక మేరకే 6 నెలల పండుగ చేయాలనేసి గ్రామ దేవాలయ కమిటీ ప్రెసిడెంట్గా ధర్మకర్తగా కూడా నేను చెబుతున్నాను. ఇంతటితోటి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ఆలయాన్ని నిర్మించి ఎన్ని సంవత్సరాలు, గత 30 సంవత్సరాల నుంచి అమ్మవారి పండుగ 6 నెలలు 8 నెలల్లో నిర్మిస్తుంటే ప్రెస్ మీట్లో మీరు కూడా చూసుకుంటారు. మాట్లాడి దీన్ని ఏ విధంగా మీరు తీసుకుంటారు? అది చాలా తప్పు. గత 30 సంవత్సరాలు అంటే క్రాంతినారెల్లి చేసుకున్నారు కొన్ని సంవత్సరాలు. నేను ఎప్పుడైతే మరిడిమమ్మ అమ్మవారి విగ్రహం స్థాపించానో అప్పటి నుంచి కూడా 6 నెలలు చేయడం అనేది అది ఒక ఆనవాయితీగా తీసుకొచ్చారు. అమ్మవారి పండుగలనేవి 6 నెలలతో క్లోజ్ అవుతాయి కాబట్టి వాస్తు సిద్ధాంతులేటి పండితులేటి కూడా 6 నెలలను పండుగ చేయాలని చెప్పడం జరిగింది. ఆ సూచనల ప్రకారం ఇప్పటికి కూడా అదే రన్ చేస్తూ ఉన్నాను ఆలయ ధర్మకర్తగా కూడా. కరోనా టైంలో కూడా మనకు తెలిసిందే, ఏ గుడికి కూడా పర్మిషన్ లేదు. ఆ రోజుల్లో కూడా అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చుకోమనిసి మనం సాటింపు వేయడం జరిగింది. అది కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక 3 అడుగులు 2 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేసి శానిటరీస్ అది ఇక్కడ పెట్టాము. పసుపు కుంకాలు ఇచ్చుకుంటే కానీ పండుగ గంటలు కానీ ఏమైనా ఊరి మీద తిరగకూడదని చెప్పాము. అది మాత్రం అది వాస్తవం. తర్వాత వాళ్ళు ఏంటైంది, కరోనా తగ్గిన తర్వాత వాళ్ళు పండుగ చేయడం జరిగింది. అది ఆ లిస్టు 8 నెలల్లో 1 సంవత్సరం వాళ్ళు చేశారు తప్ప కానీ మిగతాది మళ్ళీ వాళ్ళు కనిపించలేదు. మళ్ళీ మేము 8 నెలల్లో పండుగ చేస్తామని మా దగ్గరికి ఏ నాయకుడు కూడా రాలేదు. మీరుపై ఇప్పుడు ఆరోపణలు చేశారు, ప్రెస్ మీట్లో చూశారు కదా, ఆ ఆరోపణలు మీరు ఏ విధంగా తీసుకుంటారు? అదంతా తప్పు. ప్రతి ఒక్కరికి ఏదో గుడి తాలూకు ఉండి తాలూకు డబ్బులు అంటే మీ ప్రెస్ సమక్షంలోనే ఉండి ఓపెన్ చేస్తాను. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఉండి కూడా ఓపెన్ చేయలేదు. అది మా గ్రామస్తులకు కూడా తెలుసు, మా గ్రామంలో పనిచేస్తున్న వాళ్ళు అందరికీ కూడా తెలుసు, గుడి తాలూకులో పనిచేస్తున్న వాళ్ళకి తెలుసు. అలాంటిదంతా కూడా అదంతా అబద్ధం అనేసి నేను చెప్తున్నాను. ఈ పండుగ 25వ తారీఖు అంటున్నారు కదా, ఏ విధంగా వాతావరణం ఉండబోతుంది? 23, 24, 25 ఈ గ్రామ దేవత పండుగ అంగరంగ వైభవంగా చేయాలనేసి గ్రామ ప్రజలు అలాగే స్థానిక నాయకులు అలాగే ఆలయ ధర్మకర్త కూడా నిర్ణయించడం జరిగింది. మేమందరం కలిసికట్టుగా కలిసి మేము పండుగ చేస్తామని నేను ఆలయ ధర్మకర్తగా నేను చెప్తున్నాను.